జగన్నాథుడి జుట్టు దానంతటా అదే ఎందుకు పెరగడం మొదలైంది? జగన్నాథుడి ఆలయంలో తలాజ్ మహాపాత్ర అనే వ్యక్తి జగన్నాథుడికి అలంకరణ సేవలో పనిచేసేవాడు. అతను రోజు జగన్నాథుడికి అర్పించిన ఆ పూలమాలను పూరి రాజుకి ఇచ్చేవాడు. కానీ ఒక రోజు రాజుగారు రాకపోవడంతో ఆ పూజారి ఆ మాలను తన మెడలో వేసుకున్నాడు. కానీ కోసేపటికే రాజు కూడా ఆలయానికి వచ్చాడు. దాంతో పూజారి భయపడి మాలను తీసివేసి జగన్నాథుడికి వేసి రాజుకు బహుమతిగా ఇవ్వడానికి వెళ్లాడు. మాల మీద పూజారి జుట్టు చూసి ఈ రోజు పూజారి ఆ మాలను ధరించాడు రాజు అర్థం చేసుకున్నారు. ఆ జుట్టును చూపించి పూజారిని నిజం అడిగినప్పుడు పూజారి ఇది జగన్నాథుడి జుట్టే, ఆయన జుట్టు పెరుగుతోంది అని చెప్పాడు. రాజు పూజారి అబద్ధం విని రేపు ఉదయం ప్రభువు జుట్టు కనిపించకపోతే పూజారిని రాజ్యం నుండి వెలివేస్తాను అని అన్నాడు. అప్పుడు పూజారి రాత్రంతా జగన్నాథుడిని క్షమించమని తన పరువు కాపాడుకోమని ప్రార్థించడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు రాజు మరియు పూజారి ఆలయానికి వచ్చినప్పుడు జగన్నాథుడి రత్నసింహాసనాన్ని తాకేంత పొడవైన ఉంగరాల జుట్టు ఉండడం చూశారు. ఈ జుట్టు నకిలీ అని రాజు అనుకుని ఒక వెంట్రుకను తెంచాడు. అలా ప్రయత్నించినప్పుడు నిజంగానే జగన్నాథుడి తల నుండి రక్తం కారడం మొదలైంది. అందరూ ఒకసారి కమెంట్స్ లోన జై జగన్నాథ అని చెప్పండి.